పూరా లోకల్. రియల్ ఎస్టేట్లో పని చేద్దాము, వర్క్ చేద్దాము అని వచ్చే మహిళలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నేను నా దగ్గర చాలా మంది వస్తారు, 1 month 2 month వర్క్ చేస్తారు, మా వల్ల అవ్వట్లేదు మేడం అని వెళ్ళిపోతారు. సేల్ కాకపోతే, సేల్ అనేది కాదు, రియల్ ఎస్టేట్ లో నిలబడలేక. సో నేను అలాంటి వాళ్ళతో ఒకటే చెప్తాను, మీ కాన్ఫిడెన్స్ ని మీరు పెంచుకోండి, నేను చేయగలుగుతాను అనే దమ్ముని మీరు పెంచుకోండి. అంతేగాని డోంట్ వెయిట్ ఫర్ ఆస్కింగ్ పర్మిషన్స్ అట్ హోమ్. ఈ రియల్ ఎస్టేట్లో వచ్చే ఇష్యూ ఏంటంటే ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక ప్రాపర్టీ చూడడానికి వెళ్ళాలి అంటే అది పొద్దున 7కు ఉండొచ్చు, సాయంత్రం 7కు ఉండొచ్చు. దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఈ లేడీస్తో ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మీరు నెత్తి మీద పెట్టుకొని మీరు ఇలాంటి జాబ్ చేయాలి అంటే అది పాసిబుల్ కాదు. రియల్ ఎస్టేట్లో చాలా కష్టం. ఎందుకంటే యూఆర్ నాట్ డూయింగ్ ఏ పేపర్ వర్క్ జాబ్. అంటే మీరు ఒక అడ్మిన్ జాబ్ చేయట్లేదు, నేను 9కి వచ్చాను 5కి వెళ్ళిపోతాను అనేది. ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని కాదు, ఏ సేల్స్ ప్లాట్ఫామ్ అయినా ఇఫ్ ఎ ఉమెన్ హ్యావ్ టు కాన్కర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ షీ హ్యాస్ టు ఫైట్ విత్ హర్ ఫ్యామిలీ అట్ హోమ్. అది పేరెంట్స్ ఉండొచ్చు, ఇన్లాస్ ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. తర్వాత షీ హ్యాస్ టు ఫైట్ విత్ ద సొసైటీ. ఎందుకంటే సొసైటీలో కొంచెం మోడర్న్గా డ్రెస్ అయ్యి, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడి, కొంచెం బండి నడుపుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళకంతా చాలా ఈజీ అని తక్కువని కమెంట్ వచ్చేస్తుంది. సో ఆ గట్స్ కూడా ఉండాలి, అవన్నీ విన్ని మళ్ళీ స్మైల్తో మనం ముందుకు పని చేసుకోవడానికి ముందుకెళ్తూ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. అదే మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండి నేను తప్పు చేయట్లేదు, నా క్రెడిబిలిటీని నేను నిలబెట్టుకొని నేను ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే మాత్రం nobody can stop a woman in any industry. ఎందుకంటే woman is one such person who can do multitasking even under pressure. A male cannot do that. మరి ఇప్పుడు మహిళలు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారా? అంటే ఇది మగవాళ్ళు ఎక్కువగా ఉండే ఇండస్ట్రీ కదా. See, real estate అనేది is a man-made industry. And according to the society, men feel that women are not ready to do aggressive jobs. అంటే ఈ ఇండస్ట్రీలో టఫ్ క్లయింట్స్ ఉంటారు, పెద్ద పెద్ద బడ్జెట్ ఉంటుంది. ఓకే, సో ఆడోళ్ళు దానికి రెడీ కార్ అనుకుంటారు. కానీ నన్ను అడిగితే ఎ ఉమెన్ క్యాన్ డూ దట్ జాబ్ ఇన్ ఎ వెరీ వెరీ అదేమంటారు డిసిప్లిన్గా చేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఉమెన్ క్యాన్ డూ మల్టీ టాస్కింగ్ అండర్ ప్రెషర్ ఆల్సో. సో తనది హ్యాపీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉమెన్తో వచ్చిన అడ్వాంటేజెస్, షీ కెన్ బిల్డ్ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది తన బయ్యర్తో బిల్డ్ చేసుకోవటం చాలా ఈజీ. అంటే మరి మెన్కి అది సాధ్యం కాదా ట్రస్ట్? మెన్ అలా కాదండి. మెన్కి ఇప్పుడు క్లయింట్ ఏడింటి వరకు అంటే క్లయింట్ బికి వెళ్ళిపోతాడు, క్లయింట్ సికి వెళ్ళిపోతాడు. కానీ ఎ ఉమెన్ ఇస్ నాట్ లైక్ దట్. క్లయింట్ ఏ ఎందుకు నో చెప్పాడు, షీ విల్ నాట్ లీవ్ దట్ సో క్విక్లీ. నేను అంత బాగా ప్రెజెంట్ చేశాను, ప్రాపర్టీ అంత బాగుంది, నాకు రీజన్ కావాలి. సో ఆ ఒక్క కమిట్మెంట్ ఉమెన్ విల్ ఆల్వేస్ హ్యావ్. అందుకే ఈ మధ్య రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మగవాళ్ళ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఆడవాళ్ళకే వస్తున్నాయి అని అంటున్నారు. అది ఒక షోకేజ్ ఇండస్ట్రీ అండి. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ లీడ్ టు సేల్స్. ఏదో ఇప్పుడు మనం చీరలు కొనుక్కోవడానికి వెళ్తారు, మంచిగా చీరలు కట్టించి అమ్మాయిల్ని పెడతారు, బట్ దట్ విల్ నాట్ ఫెచ్ యూ సేల్స్. సేల్స్ ఫెచ్ చేయాలంటే యూ నీడ్ ద కాంపిటెంట్ పర్సన్ సిట్టింగ్ ఆన్ ద చైర్. అది షీ హాస్ టు బి వెల్ ట్రైన్డ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్, ఆ కమిట్మెంటు, ఆ ట్రస్ట్ బిల్డ్ చేయగలిగితే షీ విల్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ అలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు.